మీకు నచ్చినట్టు బ్రతకాల అంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచం అంతటికీ మీరు నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి. మనసుకు నచ్చిన వారిపై అప్పుడప్పుడు అలుగుతాం, కానీ ఎవరి కోసమైతే అలుగుతామో వారే వచ్చి బుజ్జగిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. కానీ ఆ అదృష్టం అందరికీ రాదు. ఏ బంధం అయినా ఊరికే దూరం కాదు. మన ప్రవర్తన వల్ల, నిర్లక్ష్యం వల్ల, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల బంధాలు దూరం అవుతున్నాయి. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గును కాదు. ఒకరిని ఎంతకాలమైతే మనం అనుకరిస్తూ ఉంటామో అంతకాలం మనం ముందుకు వెళ్ళలేము. మన ప్రక్కన ఉన్నవాడి కంటే పగోడు మేలు. ఏమున్నా ఎదురుగా చేస్తాడు, కానీ మన ప్రక్కన ఉన్నోడు మాత్రం ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. అనుమానంతో చేసే కాపురం, అమాయకత్వంతో జీవించే జీవితం, అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందం అనేది కళ్ళు మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా, కసిగా కాటేసినా ప్రమాదమే. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే. నీడను చూసి భయపడకు. దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండోసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. బండి ముందుకు లాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి, పైభాగం క్రిందికి రాక మానవు. జీవనయానంలో సుఖదుఖాలు అంతే. మాట్లాడవలసిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు. మూసిన నోట్లోకి ఈగలు దూరవు. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం అనే గ్యారంటీ లేదు. ఎవరికోసమో ఆలోచించటం, దేనికోసమో బాధపడటం అనేది వెరితనమని గ్రహించు. హాయిగా నీ జీవితాన్ని అనుభవించు. ఏదైనా ఒక గట్టి దెబ్బ తిన్నాక దాని నుంచి నేర్చుకోవడం మంచిదే, కానీ ఆ దెబ్బ నీకంటే ముందు తిన్నవాళ్లను చూసి ఆ స్థితి నీకు రాకుండా జాగ్రత్త పడి పాఠం మాత్రం నేర్చుకోవటం గొప్పది. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరకు రావాలి. అప్పుడే మనకు విలువ. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు, కానీ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు పలకరించే వాళ్ళు ఉండటం మన అదృష్టం. ఆడదాని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది. ఒక మెట్టు దిగి బ్రతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది.